హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి సంతోషంగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను ఎవరు దుఃఖంతోని బాధతోని నీరసంగా అలసిపోయి ఎవరు లేరని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడూ అనుకున్నట్లే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, బలము, ఆనందము, విడుదల, నెమ్మది ప్రతీదీ దేవుని సన్నిధిలో ఉన్నాయి కనుక మీరు ఒకవేళ మీతో పాటు ఏవైనా తీసుకొచ్చినట్లయితే అవి జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్లోనో లేదంటే మీ చున్నీకో లేదా మీ చీర చెంగుకో ముడేసి పెట్టండి. అవి బయటకు వెళ్ళేటప్పుడు అవి వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూసారా చక్కగా నవ్వుతున్నారా? నవ్వుతేనే అందంగా ఉంటామంట. తెలుసో తెలీదో మీకు ఆ సంగతి కదా ఆంటీ? ఆంటీ మిమ్మల్ని కదంటీ? నవ్వుతేనే బాగుంటాం, సూపర్ అందంగా కనిపిస్తాం. అద్దంలో సీరియస్గా చూసుకుంటామేంటి? అద్దంలో ఇప్పుడు వచ్చేటప్పుడు అందరం తయారై వచ్చాం. కొంతమంది డ్యూటీ నుంచి వచ్చినా ఆఫీస్లో వీలైతే ముఖం కడుక్కుంటారు, కొంచెం తల సర్దుకుంటారు, కొంచెం ముఖం చూసుకొని కొంచెం కనబడకపోయినా ఎలాగెలా సర్దుకొనైనా వస్తాం. నేనైతే అద్దంలో చూసుకొని వచ్చాను. మీరు కూడా అలాగే వచ్చి ఉంటారు. ఇందులో మొగమాటం ఏమైనా సత్యం, ఇది జగమెరిగిన సత్యం. బయటికి చెప్పుకోవడానికి కొంచెం మొగమాటం, సిగ్గు పడతాం, కొంచెం క్రీము, పౌడరు కదా. నిన్నాలైతే ముఖం కడుక్కోవడానికి సోప్ వాడేవారు. ఇప్పుడు సోపులు ఎవరు వాడట్లేదండి ముఖం కడుక్కోవడానికి. ఏం వాడుతున్నారు అన్నట్టు చూస్తున్నారు, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫేస్ వాష్లు వాడుతున్నారు. సబ్బులు ఎవరు వాడట్లేదు ముఖం కడుక్కోవడానికి. ఏం వాడుతున్నారు? ఫేస్ వాష్లు వాడుతున్నారు. జమానా బదల్ గయా, सोप का ज़माना बदल गया, फेस वाश का ज़माना आ गई కదా. అందుకే అందరూ నవ్వుతూ ఉండండి. అర్థంలో చూసుకుంటే కోపంగా చూసుకుంటే మనమే నచ్చలేనప్పుడు ఇతరులకు ఎలా నచ్చుతాము? నచ్చం కదా. అందుకే నవ్వుతూ ఉండండి. నాకు అస్సలు నచ్చరు ఎవరైనా కోపంగా ఉన్నా, చిరాకుగా ఉన్నా, మౌనంగా ఉన్నా, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ముఖం పెట్టినా నాకు అస్సలు నచ్చరు. ఏమో మరి రాణి సిస్టర్ కూడా నచ్చుతారు నాకు తెలీదు. నేను మటుకు నవ్వుతాను, నవ్విస్తూ ఉంటాను అందరినీ. కనుక అందరూ సిద్ధంగా ఉండండి. పాటల పుస్తకం నుంచి 275వ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 275. ఇది 4 చరణాలు కలిగి ఉంది పాట. కానీ నేను ఏ చరణం పాడతానో దయచేసి నాతో పాటు ఏకీభవిస్తూ ఆ చరణాన్ని పాడవలసిందిగా కూర్చున్నాను. నన్ను ఫాలో అవుతూ పాడండి. నాకన్నా ముందు ఎవరో పాడకండి. నన్ను ఏకీభవిస్తూ నాతో పాటు పాడండి. మీరు నాకన్నా బాగా పాడతారు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ నన్ను దాటి వెళ్ళిపోకండి ఎవరున్నా. నాతోనే ఉండండి. దావీదు కుమార్తెలారా అని పిల్లలు ఇప్పుడు నన్ను దాటిపోకండి, నాతో పాటు నడవండి. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను చేయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను చేయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవాన్నిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదరించి
ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నా ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు దినాన్ని, రేపు ఏం జరగబోతుందంటే, రేపు దినానికి ఒక ప్రత్యేకత ఉంది. స్త్రీలకు ఎవరికి తెలియదు. రేపు దినాన్ని ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచమంతా రంగుల రంగులతో మునిగి ఉంటుంది. రేపు కలర్ ఎక్కడ చూసినా రెడ్ కలర్ బెలూన్స్, రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్సెస్, ఎవరు చూసినా చక్కగా తయారయ్యి, ఎవరు చూసినా అంటే వయసులో యవనస్తులను చూసినా చక్కగా తయారయ్యి ఉంటుంది. ఎందుకంటే రేపు వ్యాలంటైన్స్ డే అంట. నేను అనలేదండి, ఎవరో అన్నారు అక్కడ. వ్యాలంటైన్స్ డే అంట. ప్రేమలో ఉన్నవారు ప్రేమను వ్యక్తపరచడానికి, తెలియకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాళ్ళు వ్యక్తపరచుకోవడానికి, అంగీకారాన్ని తెలుపుకోవడానికి, తర్వాత ప్రేమలో ఉన్నారు ఇంకా డీప్గా వెళ్ళడానికి గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి రేపు ప్రపంచమంతా. నేను అనుకున్నాను, సరే ప్రపంచమంతా ఇలా జరుగుతుంది కదా, నేను కూడా జరుపుకుందాం ఈ డేని నా యేసయ్యతో. యేసయ్య నన్ను ప్రేమించి, నా అతిక్రమములు చాలా ఉన్నాయంట. యోహాను సువార్తలో ఉంటుంది కదా, ఆయన మహాప్రేమతో నన్ను రక్షించాడంట. క్రీస్తుతో కూడా బ్రతికించడానికి నన్ను ఆయన నా ఎన్నో దోషములు, అతిక్రమములు, పాపములు, వాటితో చచ్చిన నన్ను యేసయ్య ఏం చేశారంట, ఆయన మహాప్రేమ, ఆ వర్డ్ అలా ఉంటుంది, ఆయన మహాప్రేమతో నన్ను బ్రతికించారంట ఆయన యేసయ్య. ఎంత అద్భుతం కదా. నన్ను చూస్తే ఎవరైనా నా కోసం నేను ఇక్కడ నిలబడి చక్కగా ఉన్నాను, కానీ నేను ఎలాంటి దాన్నో, నేను ఏ పనులు చేసి వచ్చానో, నేను ఎంత పెంకిదానం చేసి వచ్చానో మీకు ఎవరికైనా తెలిస్తే ఏమంటారు? మౌనంగా ఉంటారా? అమ్మా ఇప్పుడు అక్కడ నిలబడి మాట్లాడుతుంది కానీ వెనకింత చేసింది అని అనుకుంటారు. ఎవరు ఊరుకొని ఉంటారా? ఎవరు ఊరుకొని ఉండరు. ఒక్క మాట వెంటనే అంటారు. కానీ యేసయ్యకి అవన్నీ తెలుసు కూడా నన్ను ఆయన రక్షించుకున్నాడు, నన్ను గట్టిగా కౌగులించుకున్నారు. పాప స్థితిలో ఉన్న నన్ను పైకి లేవనెత్తారు. చచ్చిన స్థితిలో ఉన్న నన్ను ఆయనతో కూడా తిరిగి బ్రతికించడానికి, జీవములో ఉండడానికి, నిత్య రాజ్యంలో ఉండడానికి ఆయన నన్ను తన కుమార్తెగా చేసుకొని ఉన్నాడు. ఆయన ప్రేమను ఒకవేళ నిజంగా మీలోని ఆ ప్రేమ కానీ నిండి ఉంటే, యేసయ్యని సిలువ వేసిన తర్వాత, సమాధిలో పెట్టిన తర్వాత మరుసటి రోజు ఒక 2 రోజుల తర్వాత ఒక స్త్రీ వెళ్తుంది, నేనే వెళ్తాను. బా అంత సైలెంట్గా ఉన్నారు. నేనే వెళ్తానంటే అవునా ఎప్పుడు వెళ్ళావు అన్నట్టు చూస్తున్నారు నన్ను. నేను వెళ్ళలేదండి, మీతో మాట్లాడిద్దామని. మగ్దలేని మరియ వెళ్ళేటప్పుడు ఆమె ఆయన చూసి ఆ తోటమాలి అనుకొని, నువ్వు మోసుకుపోయి వెళ్ళిపోయావా చెప్పు, నాకు ఇచ్చే. ఏమంటుంది ఆమె ఏమంటుంది? నేను మోసుకుపోతాను. ఊహించండి, ఆడలని సమాధుల దగ్గరికి వెళ్ళడానికే భయం వేస్తుంది. అలాంటిది ఆఖరి వరకు ఉంటుంది, దేవుని దాంట్లో పెట్టినంత వరకు ఉంటుంది. తిరిగి వెళ్తుంది, వెంటనే తెల్లవారే వెళ్తుంది. ఆయన్ని మోసుకొచ్చడానికి సిద్ధమైపోయింది కదా. ఎందుకు సిద్ధమైంది? ఆ గుండె ధైర్యం ఎలాగొచ్చింది అంటారు? ఆయన్ని ప్రేమించింది కనుక, అంతగా ప్రేమించింది కనుక. దేవుడు అంటారు కదా, నన్ను ప్రేమిస్తున్నావు కనుక నీ అధికమైన పాపములు క్షమింపబడ్డాయి. అంత ప్రేమిస్తున్నాను కనుక ఒకవేళ మనం కూడా యేసయ్యని ప్రేమించగలుగుతున్నాం అనుకోండి, యేసయ్యని మోసుకుపోతాం. ఆమెలాగే నేనైతే మోసుకుపోతున్నాను నా యేసయ్యని. ఎక్కడ హృదయంలో మోసుకెళ్ళిపోతున్నాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందించిన, అవమానించిన, ఈమె చాలాసార్లు నేను చదువుకున్నప్పుడు కూడా నన్ను చాలాసార్లు అన్నారు,
వస్తువులు ఏమీ పెట్టుకోలేదు కదా, పోన్లేండి బట్టలు మీరు సమర్పించేసుకోలేదు, వస్తువులు సమర్పించేసుకున్నారు కానీ అన్నారు. కానీ తర్వాత ఆమె మా మమ్మీ చనిపోయింది డిపి, నా కోసం ప్రార్థన చేయు అని ఒకరోజు అంది. మనల్ని దేవుడు ఆయన తగిన సమయంలో డెఫినెట్గా హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించాల్సిన సమయంలో డెఫినెట్గా హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? ఎప్పుడైతే నీ హృదయంలో ఎవరిని కలిగి ఉంటావో దాన్ని బట్టి. ఆయన ప్రతిబింబం మన ముఖంలో కనబడితే ఎవరండి మౌనంగా వెళ్ళిపోతారు? నన్ను చూస్తూ ఉండిపోయేవారు. నేను కాలేజ్లో చదివేటప్పుడు, ఎందుకు నన్ను చూస్తూ నువ్వు ఎప్పుడు హ్యాపీగానే ఎందుకుంటావు, ఎప్పుడు నవ్వుతూ ఎందుకుంటావు అనేవారు. అంటే అంతే మరి, ఎవరిని కలిగి ఉన్నావు? యేసయ్యని కలిగి ఉన్నావు. యేసయ్య కొరకు శ్రమ అయినా, నిందైనా, అవమానమైన, ఉపద్రోహమైన ఆయన ప్రేమ నుండి ఎడపాపగలది ఎవరు మనల్ని? No man has greater love than this, that someone would lay down his life for his friends అని అంటుంది దేవుని వాక్యం. యోహాను సువార్త 15:13 ఉంటుంది. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన దానికన్నా ఎక్కువ ఎవరు ప్రేమించలేరంట. నీ కోసం, నా కోసం ఈ యేసయ్య ప్రాణం పెట్టారు. ఎవ్వరూ పెట్టలేదు. ఆ సమయం వచ్చేస్తే అట్నుంచి అలా జారిపోయి నెమ్మదిగా వెళ్ళిపోతారేమో పరిస్థితులు బట్టి, ఆ చుట్టూ ఉన్న సమస్యలను బట్టి. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు నా ప్రియ సహోదరి. కనుక నువ్వు కూడా ఒప్పుకుంటే నాతో పాటు ఏకోపిస్తూ ఈ పాట పాడుతావని నమ్ముచున్నాను. సాంగ్ నెంబర్ 224, 224వ పాట. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు, శ్రమైనను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చేయలేరు, యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండాలే. బిగ్గరగా చెప్తామా? క్షణమైన నీవు లేక నేనుండాలేనయ్యా, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఎవరేమన్నాను నాకు యేసే కావాలి, ఎవరేమైనాను నాకు క్రీస్తే కావాలి, ఎవరేమన్నాను నాకు యేసే కావాలి, ఎవరేమైనాను నాకు క్రీస్తే కావాలి. అందరం కలిసి యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండాలి. అందరం కలిసి బిగ్గరగా నేనుండాలేనయ్యా, లోకాన్ని నేను పెంటక ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. హో, లోకాన్ని నేను పెంటక ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైననేమి మరి లాభం. అందరం చెప్తామా?
క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నట్లయితే సామ్ 11 కీర్తనలు 11వ కీర్తన. అందరూ తీసినట్లయితే కలిసి బిగ్గరగా చదువుకుందాము. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయం మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసన ఆకాశమునున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారస్తులను ఆయనను అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడిగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులను ఆయన ముఖదర్శనం చేశారు. దేవుడి కొద్దిని మాటలు దీవించునుగాక. మన ప్రభువుల ప్రభు, రాజులు రాజు, ఆయన సింహాసనాసీనుడు. ఎక్కడున్నాడంట? ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడంట. ఆయన సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవునికి కృతజ్ఞతతో మనము ఆయనకు తగిన మహిమను ఘనతను చెల్లిద్దాం. డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే మన ఆరాధనలోకి వెళ్దాం, మాట్లాడుతాం, ఆయన నామముని పైకెత్తుతాం. లోకంలో ఎవరైనా మనం ప్రేమించినట్లయితే, ఎవరైనా మనల్ని ప్రేమించినట్లయితే మనం ఏం చేస్తామంటే వారికి నచ్చిన కలర్ వేసుకోవడానికి చూస్తాం, వారికి నచ్చిన కలర్ డ్రెస్ వేసుకోవడానికి చూస్తాం, వారికి నచ్చిన హెయిర్ స్టైల్ వేసుకోవడానికి చూస్తాం, వారికి నచ్చినట్లు సిద్ధపడడానికి ప్రయత్నం చేస్తాం, వారికి నచ్చే విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, వారికి నచ్చే విధంగా కూర్చోడానికి ఇష్టపడతాం, వారికి నచ్చే విధముగా మన పనులు చేయడానికి ఇష్టపడతాం. ప్రతిదీ వారికి నచ్చినట్లు, వారికి నచ్చినట్లు, వాళ్ళకి నచ్చినట్లు. అలాగా ఈ లోకంలో లోకరీత్యా అలాగుంటారు మనుషులు కదా. నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నట్లయితే యేసయ్య సుగుణములు మనలో కనబడాలి. యేసయ్యని ఆయనకి నచ్చినట్లు ప్రవర్తించడం అంటే ఆయనలాగా బ్రతకడమే, ఆయనలాగా జీవించడమే, ఆయనలాగా ప్రేమ కలిగి ఉండడమే, ఆయన్ని ఆరాధించడమే, ఆయన్ని కొనియాడడమే. కనుక నాతో పాటు ఎక్కువ వేస్తూ నీకు ఇష్టమైనట్లయితే ఆయన నామాన్ని ప్రేమించడం, ఆయన నామాన్ని పూజించడం, ఆయన నామాన్ని సేవించడం, ఆయన నామాన్ని స్తుతించడం ఒకవేళ నీకు ఇష్టమైనట్లయితే, నాలాగే నీకు కూడా ఇష్టమైతే నాతో పాటు ఎక్కువ వేస్తావు ప్రియ సహోదరి. ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను దగ్గరికి చేర్చుకోకపోయినా ఆయన నిన్ను దగ్గరికి చేర్చుకుంటున్నారు. అలాంటి గొప్ప మనసు కలిగిన యేసయ్యని, అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధించగలవా? నాతో పాటు కలిసి ఏకవేస్తూ ఆయనకి ఈ మాట చెప్పగలవా? హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండకుండా ఆయన నామంని పైకెత్తుతాం. మన రెండు కళ్ళను మూసుకొని ఆయన మాత్రమే చూస్తూ మన జీవితంలో చేసిన మేలుని బట్టి, ఉపకారాలను బట్టి ఆయన మంచి దేవుడని, సర్వశక్తి గల దేవుడని, అద్వితీయ దేవుడని ఆయన నాతో పాటు ఏకీభవిస్తూ మౌనంగా ఉండకుండా ఆయన స్తుతిస్తావా ప్రియా సహోదరి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా,
ప్రాణమున్నంత వరకు నే భక్తిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించేద యేసు రాజా నిన్నే ఆరాధించేదనా ఆరాధించేద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు పూజించేదా యేసు రాజా నిన్నే పూజించేదా అందరం కలిసి బిగ్గరగా పూజించేదా యేసు రాజా హల్లెలూయా నే పూజించేదా
నామం కనపరుస్తావు ప్రియ సోదరుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలో చేరే వరకు, మహిమలో చేరే వరకు ఆయన నామమునే, ఆయన్ని మాత్రమే నీ బిడ్డల కన్నా, నీ భర్త కన్నా, నీ ప్రియుల కన్నా, ఎవరికన్నానా యేసయ్యను మాత్రము ప్రేమించగలవా? హల్లెలూయా. మనం మామూలుగా యథావిధిగా పాడుకొని అందరితో కలిసి చప్పట్లు కొట్టి బిగ్గరగా పాడి హల్లెలూయా గ్లోరీ అనేసి వెళ్ళిపోతే కాదు ప్రియ సహోదరి. ఓ, నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయనంటే నీకు ఇష్టమా? యేసయ్య అంటే నీకు ఇష్టమేనా? నీ బిడ్డలు, నీ భర్త నీకు ఇష్టమైతే నువ్వు ఏం చేస్తావు? వాళ్ళకి ఇష్టమైనది వండుతావు కదా, వాళ్ళకి ఇష్టమైన ఇల్లు ఉంచుతావు కదా, వాళ్ళకి నచ్చినట్లు నువ్వు సిద్ధపడతావు కదా, ఓహో వాళ్ళకి నచ్చినట్లు నువ్వు మాట్లాడతావు కదా, నెమ్మదిగా మాట్లాడుతావు. అమ్మో వచ్చేసారని భయంతో గబగబా వచ్చేసారని చెప్పి టీ కాఫీ చేసేస్తుంటావే, ఎందుకు చేస్తావు? వాళ్ళ మీద ఉన్న ప్రేమాభిమానాలు, భయభక్తులు కదా. యేసయ్యా నీ ముందు వచ్చి నిలబడితే నువ్వేం చేస్తావు? ఆయనంటే నీకు ఇష్టం అంటున్నావు కదా, ఇంతవరకు నాతో కలిసి పాడావు కదా, ఏం చేస్తావు ఆయన కొరకు? ఏమో నువ్వేం చేస్తావు నాకు తెలీదు, కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకైతే తెలీదు, కానీ యేసయ్య నీ కోసం ఏం చేస్తాడో నీకు తెలుసా? ఏం చేశాడో నీకు తెలుసా? ఇంకా నువ్వు ఏం చేయగలడో నీకు తెలుసా ప్రియ సహోదరి? ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు, నిన్ను ఎత్తుకుంటారంట, ముదిమి వచ్చు వరకు నీ ప్రతి కన్నీటిని తుడుస్తాడంట. ఓ, ఆడవాళ్ళకి మాటమాటికి చిటికి మాటికి ఏడుపు వచ్చేస్తుంటుంది. ఎవరు తిట్టినా ఏడుపు వస్తుంది, ఎవరు మాట అన్నా ఏడుపు వస్తుంది, ముఖం తిప్పుకున్నా ఏడుపు వస్తుంది, ఊరికనే కళ్ళల్లో నీరు వచ్చేస్తుంటే ఆడవాళ్ళకి. కానీ ఆయన నీ కన్నీటిని తుడవడానికి విసుక్కోడంట. ఆయనతో పాటు నువ్వు ఉండాలని నేను కోరుకున్నారంట యేసయ్య. నిన్ను ప్రేమిస్తున్నాడంట యేసయ్య, నిన్ను ప్రేమించి నిన్ను నడిపిస్తున్నాడంట యేసయ్య, నీతో స్నేహించి నీకు రక్షణ ఇస్తున్నాడంట యేసయ్య. ప్రియ సహోదరి, నువ్వేం చేస్తావో నువ్వు నిర్ణయించుకో. యేసయ్య మట్టుకో అంటున్నాడు కదా, పరములో నీతోనే ఉండాలని నన్ను కోరుకున్నావు, పరములో నీతోనే ఉండాలని నన్ను కోరుకున్నావు, నన్ను ప్రేమించి నడిపిస్తున్నావు, నన్ను రక్షించి స్నేహిస్తున్నావు, నన్ను ప్రేమించి నడిపిస్తున్నావు, నన్ను రక్షించి నడిపిస్తున్నావు. సర్వాధికారి అయిన నా యేసుదేవా, నీవే నా కోరిక, నీవే నా కోరిక. బిగ్గరగా చెప్తారా ఈ మాట? సర్వాధికారి అయిన నా యేసుదేవా, నీవే నా కోరిక, నీవే నా కోరిక, నీవే నా కోరిక. విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్న నన్ను కరుణించితివి, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్న నన్ను కరుణించితివి, నీ ప్రేమతో నింపితివి, నీ సాక్షిగా నిలిపితివి, నీ ప్రేమ
కోరుకున్నావు. పరములో నీతోనే ఉండాలని నన్ను కోరుకున్నావు. నన్ను ప్రేమించి స్నేహిస్తున్నావు. నన్ను రక్షించి నడిపిస్తున్నా. అందరం చెప్తామా బిగ్గరగా బిగ్గరగా? నన్ను నడిపిస్తున్నావు. సర్వాధికారి అయిన నా యేసుదేవా, నీవే నా కోరిక, నీవే నా కోరిక. సర్వాధికారి అయిన నా యేసుదేవా, నీవే నా కోరిక, నీవే నా కోరిక, నీవే నా కోరిక, నీవే నా కోరిక, నీవే నా కోరిక. ప్రియ సహోదరి, యేసయ్యను కూడా నీ కోరికగా ఉంచుకోగలవా? పరిశుద్ధుడా మా యేసయ్య, ఈ సాయంకాల సమయంలో ప్రవ్వా, ఈ మెల్లని చెల్లని పూట మా ఈ చిన్ని ఆరాధన మీ సన్నిధికి చేరినదని మేము నమ్ముచున్నాం. బలమైన మీ వాక్యంతో మమ్మల్ని హృదయాలు నింపి బలపరిచి తిరిగి వెళ్ళుటకు మీ కృప చూపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. తుదిరా ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మాట్లాడే దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు ప్రభువా. కొద్ది సమయం ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా నాయన మీరు మాట్లాడితే అది మాకు మేలు ప్రభువా, మీరు మాట్లాడితే అది మాకు ప్రయోజనం ప్రభువా. అసలు చాటున నాయన నన్ను మరుగుపరిచి నాయన ఈ దినం నాయన మీరు మాట్లాడి ప్రభువా నాయన మీరే మహిమ గంట ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 18వ అధ్యాయము, గాస్పుల్ ఆఫ్ లూక్ 18 చాప్టర్, 18వ అధ్యాయము 1వ మాట నుంచి 8 వరకు ఎవరైనా చదవండి అక్క. ఇక్కడ ఒక యేసయ్య ఇక్కడ తన శిష్యులతో ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఇక్కడ యేసయ్య శిష్యులతో ఉపమానం చెప్తున్నారు. ఉపమానం అంటే పరలోక మర్మాన్ని ఈ భూలోకంలో ఒక చిన్న కథ ద్వారా వాళ్ళకి సులువుగా అర్థమవడానికి చెప్పే వాటిని యేసయ్య ఉపమానాల రీతిగా సులువుగా అర్థమవడానికి పరలోక సంబంధమైన విషయాల్ని భూలోక సంబంధమైన ఒక కథని చెప్పి ఇది నిజమవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు చెప్పి సులువుగా దాని ప్రాముఖ్యతను తెలపడానికి ఆ యేసయ్య ఎన్నో ఉపమానాలు చెప్పారు. అందులో ఇదొకటి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నారు, ఒక విధవరాలు ఉన్నది. ఇక్కడ చెప్పిందంటే చాలాసార్లు మనుషుల్ని వారి ఊర్లను బట్టి గుర్తిస్తాం. బైబిల్లో కూడా వారి ఊరిని బట్టి సారెపతి విధవరాలని, తిష్పీడని, ఏలియా అని, తర్వాత తార్సువాడైన పౌలని అంటూ ఉంటాం కదా. కొంతమందిని ఏంటంటే వారి లక్షణాలను బట్టి చేస్తూ ఉంటాం. మోసగాడైన యాకోబు చాలాసార్లు మనం బైబిల్ చదువుతున్నప్పుడు. ఇంకోటి అంటే గనురాలైన షునేమిరాలు ఏంటంటే గనురాలు, ఆమెకి ఏంటంటే లక్షణం ఇలా. ఇక్కడ ఇంకో లక్షణం ఏంటంటే ఈ న్యాయాధిపతికి ఉండకూడనివి ఏంటున్నాయి? అన్యాయస్తుడు, ఇంకొక మాట అంటే మనుషుని లక్ష్య పెట్టని వాడు న్యాయాధిపతి కదా.
అసలు ఏదైతే చెయ్యాలో ఆ 2 ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించటం లేదు, తన సహోదరును ప్రేమించట్లేదు. ఏ ఆజ్ఞలు అయితే చెప్పారో మనకున్నవో వాటి 2 ఉల్లంఘించి న్యాయాన్ని ఆ ఉద్యోగంలో కొనసాగుతున్నాడంట. అటువంటి వారి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళిందంట. విధవరాలు ఆ దినాల్లో ఏంటంటే చాలామందికి వారికి అధికారం ఉండదు, వారికి ఎవరు తోడు ఉండరు. సో ఎవరైనా ఏంటంటే బలాత్కారం చేయడానికి వారికి ఉన్న ఆస్తుల్లోని కానీ పొలాల్లో కానీ ఎవరైనా వారికంటే బలమైన వారు వచ్చి వారిని దాన్ని దోచుకోవడానికి చేస్తున్నప్పుడు అది ఏదైనా అవ్వచ్చు, కానీ వచ్చేమంటుందంట, నాకు ఏమంట న్యాయం తీర్చమని అడిగిందంట. అడిగిన తర్వాత అప్పుడు ఎట్లా వెళ్తుందంటే అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి, నాకు ఒక ప్రతివాది ఉన్నాడు, నాకు ఒక శత్రువు ఉన్నాడు, వానికి నువ్వేం చేయాలంటే న్యాయం తీర్చాలి, నువ్వు న్యాయం తీర్చాలని వెళ్ళిందంట. అడుగుచూ వచ్చాను, 2 మాటలు చూడండి, తరచుగా వెళ్ళిందంట. దాని తర్వాత వెళ్ళింది అడుగుచూ వచ్చేసిందంట, మానేలేదంట కదా. ఆయన ఎవరని తెలిసి కూడా ఆమె ఎరిగి కూడా అతడు కొంతకాలము ఒప్పకపోయాను. ఏంటంటే ఎందుకు ఒప్పుకోలేదు, తన వల్ల తనకేం ప్రయోజనం లేదు, ఎందుకంటే న్యాయం తీర్చాలి కదా. మోషే చెప్తూ ఉంటాడు కదా ద్వితీయోపదేశ కాండంలోని, న్యాయాధిపతులు పక్షపాతం లేకుండా వారి పని చేయాలని, దేవుడే న్యాయం తీరుస్తాడని కదా. రైట్యస్గా చేయాలి, పార్షియాలిటీ లేకుండా చేయాలి, తన బన భేదం లేకుండా, బంధు భేదం లేకుండా న్యాయంగా తీర్చాలని చెప్తూ ఉంటాడు. కానీ అటువంటి చేయడానికి భయం లేదు, దేవుని భయము లేదు, మనుషుల ఎడల ప్రేమ లేదు, లక్ష్యం లేదు. ఏదైనా అయిపోని ఏం పర్వాలేదు, నేను పట్టించుకోనని కొంతకాలం, అంటే కొంతకాలం నుంచి వెళుతూ వస్తూ ఉన్నది, తరచుగా వెళుతుందని ఉంటుంది, అడుగుచూ వచ్చినని ఉంటుంది. ఇంకా ఏంటంటే కొంతకాలం వరకు వెళ్ళిన తర్వాత ఒక దినాన్న అతడు ఏమనుకున్నాడంటే, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను అంటే అనుకుంటున్నాడు మనసులో. ఇన్నిసార్లు వస్తుంది నా దగ్గరికి, నాకు తెలుసు నేను న్యాయం తీర్చనని, కానీ ఆ స్త్రీ ఎన్నిసార్లు వచ్చి నన్ను విసిగిస్తూనే ఉంది అని చెప్పి ఒక ఆలోచన చేసుకుంటున్నాడు అనమాట. అప్పుడు అంటాడంటే, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది, ఎట్లా చేస్తుందంటే, నాకు న్యాయం కావాలి, నాకు నీవు తప్పితే దిక్కు లేదు, నీవే నా ఆశ్రయమో, ఇంక నాకు ఎవరూ లేరు అని చెప్పి బ్రతిమాలుకుంటుందో, తరచుగా వెళ్ళి తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి చూసారా ఎన్ని మాటలు ఉన్నాయో, తరచుగా వెళ్ళిందంట. విశేషణాలు అంటారు, యాడ్జెక్టివ్స్. ఆవిడ వెళ్ళిన తీవ్రతను తెలపడానికి బైబిల్లో ఎట్లా రాశారు, తరచుగా వెలుగుతుందంట, అడుగుచూ వచ్చను ఉందంట, తర్వాత తొందర పెట్టుచున్నదంట, తర్వాత మాటికి అడుగుతుందంట, గోజాడుకుంటున్నట్లంట, బ్రతిమాలుకుంటే. ఎన్ని మాటలు చూసారా, ఆ తీవ్రత చూసారా, ఎన్ని మార్లు వెళ్ళిందా. ఆ మాట ప్రతిసారి ఆ మాటకి ఇంకొక విశేషణం యాడ్ చేసి మనకి బైబిల్ గ్రంథంలో రాయించారు. ఆ తర్వాత తీర్తునని ఆమె గోజాడుచున్నట్లు ఏం చేసిందంట, ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేటంట, ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. ఫైనల్గా ఏమనుకున్నాడంట, విసిగిపోయాడంట, రోజుకి వస్తూనే ఉంది, చెయ్యకపోయినా, నేను కొంతకాలం వరకు ఒప్పుకోకపోయినానో ఏం చేసిందంట, వస్తూనే ఉందంట. ఆమె ఒక స్త్రీ, ఆ పైన ఏంటంట ఒక విధవరాలు, సంఘంలో సమాజంలోని ఒక అనామకురాలు, ఏ ఆశ్రయమో తోడు బలమో బలగమో ఏమీ లేని స్త్రీ వెళ్ళింది. కానీ ఆమెకి ఉన్నది ఏంటంటే, ఆ కఠిన హృదయుడిని, జాలి లేని, కనికరం లేని న్యాయాధిపతిని ఏం చేసిందంట, ఆమెకేముంది, తెలివి ఉంది, వివేచన ఉంది, ఒప్పించగలిగి కరిగించగలిగి తనకు న్యాయం తను చేసుకోవడానికి, తన పని తను రాబట్టుకోవడానికి ఏం చేసిందంట, ఆ నేర్పు ఉంది, ఆ ఓర్పు ఉంది, ఆ జ్ఞానం ఉంది కదా. బలహీనురాలే కదా. అటువంటి స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంట, తన కార్యాన్ని తను జరిగించింది. తనకే న్యాయం అయితే ఆ న్యాయాధిపతి నుంచి కావాలని కోరుకుందో దాన్ని ఫైనల్గా చేస్తుందన్నమాట. ఆ కిందనుంట చూడండి, మరియు ప్రభువు ఇట్లన్యును, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, కంపారిజన్ అయితే కాదు, కానీ ఇక్కడ ఏమంటున్నాడంట దేవుడు, కొన్నిసార్లు అన్యాయస్తుడే కదా,
ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడే. ఇన్నిసార్లు నన్ను గూర్చి తెలిసి కూడా, నా లక్షణాలు తెలుసు, నా గుణగుణాలు తెలుసు, నేను న్యాయం తీర్చడానికి తెలుసు కూడా విసగకుండా, అలిసిపోకుండా వచ్చి వచ్చి తొందర పెట్టుచున్నదే అటువంటి న్యాయాధిపతి అసలు న్యాయమే లేని అన్యాయస్తుడైన వాడు తీర్చాడు. కానీ మనం కలిగిన దేవుడు అన్యాయం చేయట అసంభవం. ఆయన న్యాయవంతుడైన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనుషులు లక్ష్య పట్టని వాడు. కానీ మన దేవుడు ఏం చేస్తాడంట, మన కొరకు పరలోకాన్ని విడిచి సిలువలో ప్రాణం పెట్టిన వాడు. మనల్ని ఏం చేశాడంటే స్వకీయ సంపాదం అన్నాడు. నా ప్రజలు, నా బిడ్డలు అని చెప్పి ఆయన ప్రేమించే దేవుడు. ఎంతటి వ్యత్యాసం ఉన్నది. అటువంటి వాడే అన్యాయస్తుడు, మనుషులు లక్ష్యం చేయని వాడు, నాకు భయపడిన వాడే న్యాయం తీర్స్తే నా బిడ్డలు ఏంటంట, ఆ స్త్రీ ఎరిగి వెళ్ళింది, మరి నన్ను ఎరిగిన బిడ్డలు ఇంకెంత దివారాత్రములు ఎరిగి ఉండి వారు విసిగిపోకూడదంట. ప్రార్థన చేస్తున్నప్పుడు విసిగిపోకూడదు, అలసిపోకూడదంట. కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు ప్రార్థన చేస్తూ చేస్తూ ఇంకా ప్రార్థన ఆపేద్దాం, జవాబు రావట్లేదు, లేదంటే ఇంకా పరిస్థితులు ఏమీ మారట్లేదు అని అనుకున్న సందర్భాలు ఉండొచ్చు, అనుకున్న పరిస్థితులు రావచ్చు. కానీ వారు ఆ స్త్రీ ఎట్లాగైతే ఆ న్యాయాధిపతి నుంచి ఎరిగి కూడా ఎట్లాగైతే విసిగిపోకుండా, అలసిపోకుండా పట్టుదలతో వెళ్ళి సాధించుకుందే, అట్లాంటిది నన్ను ఎరిగిన నా బిడ్డలు, నన్ను రుచి చూచిన వారు, నా మేలు పొందుకున్న వారు కదా, సత్య జ్ఞానంలో అనుభవం కలిగిన వారు ఏం చేస్తున్నారంట, విసిగిపోతున్నామంట. అందుకే యేసయ్య చెప్తున్నారంట, మన ప్రార్థనలోని విసిగిపోతూ ఉంటామంట. మనం ప్రోత్సాహపరచడానికి ఇదేంటంటే, యేసయ్యకి తెలుసు ముందే మనం ప్రార్థనలో విసుగును అలసటను ఎదుర్కొంటాం, మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు మనం వినలేదని మనం ఇంకా ప్రార్థన జోలికే వెళ్ళకుండా, సర్లే ఇంకేమవుతుందే, జరిగేది జరగని అని ఆసక్తితో కన్నీళ్ళతో మనం ప్రార్థన చేసేవారమి ఇంకేంటంటే, ప్రభు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు, మన నిర్లక్ష్యపరిచాడేమో, మన అలక్ష్యం చేశాడు దేవుడు, అట్లాగ అన్నీ ఒక నిర్ణయానికి వచ్చేసి ఇంకా ప్రార్థన ఊసే మనం మానేస్తే ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఏమంటున్నాడంట, అటువంటి వాడే అట్లా ఉంటే నేను న్యాయవంతుడైన దేవుడు, నా ప్రజల కొరకు, నా బిడ్డల కొరకు నేను అక్కడ మహిమను, నా సింహాసనాన్ని విడిచిపెట్టాను. ఇక్కడంటే దివారాత్రములు నా బిడ్డలు కన్నీళ్ళు కారుస్తుంటే క్వశ్చన్ మార్క్ చుండగా న్యాయము తీర్చడా అంటున్నాడు. ఎందుకు తీర్చడట? దేవుడు క్వశ్చన్ మార్క్ వేసినప్పుడల్లా మనం పరిశీలించుకుంటాలంట. తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయమో తీర్చును. ఎట్లా తీరుస్తాడంటమ్మా? త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. ఆయన రాకడలో మనం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంట, మనుషులు విసిగిపోతూ ఉంటారంట, సమాధానం దొరక్క ప్రార్థనలకి, లేదంటే అవి ఆలస్యమయ్యాయని, దేవుడు మర్చిపోయాడని, ఇంక మనకు ప్రయోజనం లేదు ప్రార్థన చేసినా అని అన్నప్పుడు విశ్వాసంలో బలహీనపడిపోయి మనం సందేహపడి మన వాగ్దానాల గురించి, అప్పుడు అంటే నేను వచ్చినప్పుడు ఎవరైనా ఒకరు విశ్వాసం నేను కనుగొంటాను. విశ్వాసం లేకుండా ఏమవుతామంట, బలహీనం అయిపోతామంట. విశ్వాసం లేనప్పుడు, స్థిరంగా లేనప్పుడు, విశ్వాసం లేకుండా మనము ప్రార్థన చేయలేము కదా. అందుకే ఏం చేయాలంట, దేవుడు మనకి సంవత్సరంని ఏమి చేయడంట, మళ్ళీ చెప్దాం, ఇయర్ ఆఫ్ రిసీవింగ్, పొందుకునే సంవత్సరంగా ఉన్నప్పుడు, దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలంట, పొందుకోవడానికి మనం కూడా మనం సంసిద్ధం చేసుకోవాలి కదా. చూడండి, క్రికెట్ ఆడుతున్నప్పుడు, క్రికెట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిగతా ఫీల్డర్స్ అందరూ గ్రౌండ్లో ఉన్నవారు ఎక్కడ పడితే అక్కడ ఉండరు కదా. వాళ్ళకి ఒక ప్లేస్ వాళ్ళ క్యాప్టెన్ చెప్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఆ బాల్ కొడితే 4, 6 వెళ్ళకుండా దాన్ని క్యాచ్ పడడానికి వారు కొన్ని పొజిషన్లు ఉంటాయి, అది బౌండరీకి వెళ్ళకుండా కదా. అట్లాగే దేవుడు మనకి ఇస్తాను అన్నప్పుడు మనం పొందుకునే సంవత్సరంలో ఉన్నాం కాబట్టి మనం కూడా మన పొజిషన్లు అంటే మనం సంసిద్ధంగా ఉండాలి పొందుకోవడానికి. మనం కూడా దేవుడు ఇస్తున్నప్పుడు సమృద్ధి అయిన ఏంటంటే మనం సిద్ధంగా ఉండాలి. సంపూర్ణతలోకి మనం ఉంటే దే ఆర్ రెడీ కదా. ఆ నిర్ణయ కాలము ఈ సంవత్సరం వచ్చేసింది జేఎస్ఎం స్త్రీలకి, ఆ కుటుంబాలకి అని చెప్పి కూడా దేవుడు మనల్ని చూసి మన ఆనందించాలి. మనం చూసినప్పుడు దేవుడికి అనిపించాలి. అట్లాగా ఏంటంటే మనం కూడా మనం సిద్ధపరచుకుంటూ ఉండాలంట. విశ్వాసంలో అలసిపోకూడదంట, విసిగిపోకూడదంట. పట్టుదల కలిగి, పౌరుషం కలిగి దేవుడు అలక్ష్యం చేశాడని కాదు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే దేవుడు మన ప్రార్థనను వినలేదని కాదు. దేవుడు ఇంకా మనకు మన ఎడల మన కొరకు ఏంటంటే ఆయన ఇంకా
పనిచేస్తూ ఉన్నాడు కదా. ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని మనకి దయ చూపవలనని దేవుడు నిల్చొని ఉన్నాడు. అంటే నిల్చొని ఉండటే అంటే దేనికంటే దానికి సూచన ఏంటంటే కూర్చోవడం అంటే రెస్టింగ్ పొజిషన్, కానీ దేవుడు నిల్చుని ఉండటం అంటే ఆ మాట ఏంటంటే దాన్ని ఏంటంటే రెడీగా ఉన్నాడు కదా. దేవుడు రెడీగా ఉన్నాడు. వెన్ గాడ్ ఈజ్ రెడీ వీ షుడ్ బి రెడీ కదా. మనం రెడీ లేకపోతే మనం పొందుకోవడానికి కూడా ఏంటంటే రెడీగా లేనట్టు, మనం దాన్ని మళ్ళా కోల్పోతూ ఉంటాం, దాన్ని మిస్ అయిపోతూ ఉంటాం. అట్లాగే చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ మనం దేవుడు ఆలస్యం చాలాసార్లు చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటూ ఉంటామంటే దేవుణ్ణి తొందర పెడుతూ ఉంటాం. ఇక్కడ తొందర పెట్టింది కదా. అలాగే మనము మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే అక్కడ కూడా రాజులంట సమూయేల్ని తొందర పెట్టారంట. మొదటి సమూయేలు 8వ అధ్యాయము ఎవరైనా తీసినట్లయితే చదువుదా. 8వ అధ్యాయము 4వ మాట నుంచి చదవండి అక్క. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనేది. మాకు న్యాయం తీర్చుటకే రాజు నియమింపమని వారు అనేది మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేది కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశారు. అందుకే యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిపించుము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తు నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేసి వచ్చిన కార్యములన్నిటి ప్రకారంగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించుము. అయితే వారిని ఏలబో రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై. చాలక్క, థ్యాంక్ యూ. అక్కడ ఈ పెద్దలందరూ వచ్చి సమూయేలుతో విజ్ఞాపన చేసుకుంటారు కదా. వెయిటింగ్ టైం అనేది చాలా కష్టం, మనం భరించలేం. ఇప్పుడు మనం ట్రైన్కి వెయిటింగ్ చేయడానికన్నా, డాక్టర్కి వెయిటింగ్ చేయాలన్నా, ఎయిర్పోర్ట్కి వెయిటింగ్ చేయాలన్నా మనం ఒక గడియ ముందు వెళ్ళిపోతూ ఉంటాం. గడియ ముందు అన్నీ ప్యాక్ చేసుకొని ట్రైన్కి వెళ్తున్నప్పుడు ట్రైన్ లేట్ అయిందన్నా, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లేట్ అయిందని, డాక్టర్ లేట్ అయిందన్నా కూడా మనకి ఏంటంటే చాలా ఓర్పు సహనం పని. కానీ లేదు, మనం కంగారుగా పెట్టలేం. దానికి ఏదోనా బలమైన కారణం ఉంది. ట్రైన్ లేట్ అవ్వడానికి, ఫ్లైట్ లేట్ అవ్వడానికి ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. లేదు నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని అనుకుంటే అదేదో వెదర్ ప్రాబ్లం అయ్యే ఉండొచ్చు కదా, వాతావరణం బాగాలేకపోయినా ఫ్లైట్ లేట్ అవుతూ ఉంటుంది. అంటే అది తప్పించి లేదు మనం వెళ్ళిపోతాం అని అనడానికి అది కుదరదు. ఎందుకంటే అటువంటి ప్రయాణం ప్రమాదకరం మనకే, అవునా కదా. అటువంటి విషయాల్లోనే మనము ఓర్పు కలిగి ఉంటాం. కానీ మన విషయాలకు వచ్చేసరికి, ఆత్మీయ జీవితాలకు వచ్చేసరికి దేవుడి దగ్గర వేచి ఉండటానికి చాలా విసుగుదల ఉంటుంది, చాలా కష్టమైపోతుంది, అది భరించలేనితనంగా మనకి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమూయేలు దగ్గరికి ప్రజలందరూ వచ్చి, ఆ పెద్దలందరూ వచ్చి ఏమంటంట, సకల జనుల మర్యాద చొప్పున. ఎట్లాగంట? జనుల మర్యాద చొప్పున. పౌలు ఏం చెప్తాడంట, ఈ లోక మర్యాదలను అనుసరించక ఉత్తమమైనది, శ్రేష్టమైనది, సంపూర్ణమైనది చిత్తమేదో ఎరిగి. అంటే దీనికి భిన్నంగా ఈ ప్రజలు అంటారంట, ఈ మనుషులందరూ మర్యాద చొప్పున ఎవరు కావాలంటే ఒక రాజు కావాలి, మా యుద్ధాలు చేయడానికి, మా న్యాయం తీర్చడానికి మాకు ఒక రాజు కావాలి, నువ్వు అర్జెంటుగా నువ్వు ప్రార్థన చేసి ఆ రాజుని నియమించమని సమూయేలు దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేస్తూ ఉంటారంట. అది సమూయేలుకి అంత విముఖంగా నచ్చదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వారు నిన్ను తృణీకరించట్లేదు, నా అధికారాన్ని నన్ను తృణీకరిస్తున్నారు అని చెప్పి ఆ రాజు, వారు ఎన్నుకోబోతున్న రాజు ఎటువంటి వాడో వారికి తెలియచెప్పము అని చెప్తాడు. చెప్పిన తర్వాత సమూయేలు వెళ్ళి చెప్తుంటాడు, ఆ సౌలు రాజు రాబోతున్న రాజు, ఫస్ట్ కింగ్ సౌలే కాబట్టి సౌలు రాజు ఎటువంటిగా ఉంటాడంట, మీ పనివారిని ఏంటంటే మీ కుమార్తెలను, మీ కుమారుల్ని బానిసలు చేస్తాడని, మీ పంట పొలాల్ని దున్నుకుంటాడని, లేదంటే తీసుకుంటాడని, దౌర్జన్యంగా అన్యాయంగా తీసుకుంటాడని, మీకు లేదంటే అన్యాయం చేస్తాడని చెప్పి న్యాయం తీర్చేవాడుగా ఉండడని, మీకు మీరే దాసులు అయిపోతారు అని చెప్పి కింద రాసిన తర్వాత 18వ అధ్యాయం చూడు. ఆ దినమున మీరు కోరిన రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అని నిన్ను కదా.
నేను చెప్తున్నాను వారికి వద్దు అని చెప్పి వారు తను తొందర పెడుతున్నారు, దేవుని చిత్తం లేనిది అది కావాలని కోరుతున్నారు, కాబట్టి నేను ఇస్తాను, నువ్వు ఇవ్వు. ఆ రాజు ఎటువంటి దాని పర్యాయాంశాలు ఎట్లాగుంటాయి వారి జీవితంలో, ఆ రాజు వస్తే వారి జీవితాలు ఎట్లా మారిపోతాయి, ఎంత దుఃఖకరంగా ఉంటాయి, ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ చెప్పిన తర్వాత వారు అప్పుడు తెలుసుకుంటారు. బాధపడిన తర్వాత వారికి బోధపడుతుంది. అప్పుడు వల్ల వస్తారు, మరలా నా దగ్గరికే రావాలి, మొరపెడతారు. అప్పుడు నేను వారు మొరపెట్టినను నేను విన్నాను కదా, అప్పుడు నేను వినను అని చెప్తూ ఉంటారు. అంటే మనం కూడా ఎప్పుడన్నా దేవుణ్ణి ఆలస్యం అవుతుందని చెప్పి మనం త్వరపెట్టినట్లయితే అది మనకు దీవెన కాదు. దానివల్ల మనం దీవెన పొందుకోం, ఆశీర్వాదము పొందుకోలేం. చూడండి, ఒక రోజంటే ఒక పిల్లలు ఆ గార్డెన్లో ఆడుకుంటుంటూ ఆ చెట్ల మధ్య ఒక ఏంటది గొంగల్ పురుగు సీతాకోక కింద మారుతుంది. అది మన అందరికీ తెలుసు కదా. ఆ గొంగల్ పురుగుగా మారకముందు, సీతాకోకగా మారకముందు ఆ గొంగల్ పురుగు మధ్యలో ఒక దశ ఉంటుంది. ఆ దశ అట్లాగా ఉంటుందో శుభ్రంగా తినేసి ఆ గొంగల్ పురుగు దాని చుట్టూ ఒక గూడులాగా ఏర్పాటు చేసుకుని ఆకు కింద ఉంటుంది. చాలామంది చూసే ఉంటారు కదా. ఇది అయ్యేటప్పుడు ఆ స్టేజ్లోని కొన్ని వారాలు అయిన తర్వాత దాని చుట్టూ కట్టుకున్న ఆ గూడుని ఏం చేస్తుందంట, ఆ సీతాకోక చిలుక ప్రయాసపడి గింజుకొని అందులోంచి బయటికి రావడానికి చూస్తూ ఉంటుంది. బయటకు వచ్చే సమయంలోని పిల్లలు ఏం చేస్తారంట, చాలా బాధపడిపోతుంది, వాళ్ళకి తెలియదు కదా, చాలా కష్టపడిపోతుంది. అందుకే ఏం చేస్తారంట, ఇలా పెట్టి మొత్తం అందరు పిల్లలు చుట్టూ ఉండి ఇలా టేబుల్ మీద పెట్టి గట్టు మీద పెట్టి ఏం చేస్తారంట, దాన్ని ఆ గూడునంతా కట్ చేసేస్తారంట. కట్ చేసిన తర్వాత దాన్ని అమ్మయ్య చూడండి మంచి పని చేస్తాము, దీనికి ఇప్పుడు ఫ్రీగా ఇంత శ్రమ ఉండదు, ఇంత బాధ ఉండదు, అది ఎగురుతుంది పైకి చక్కగా అని చెప్పి వదులుతారట. కానీ ఏంటంట, ఈ శ్రమ గుండా ఆ బాధ గుండా అది దాన్ని ప్రయాసపడి బయటకు వస్తేనే అది చక్కగా అందరికీ కన్నులు విందుగా చేసే ఆ సీతాకోక చిలకలాగా మారుతుంది. దేవుడు కూడా ఆ సమయంలో ఏం చేస్తాడంట, మన కన్నీరు, ఆ అవమానం, ఆ దుఃఖము, ఈ ఆలస్యం అంతా ఎందుకు అవుతుందంట, ఇవన్నీ టైంలో మనం వెళ్తున్న ఈ కష్టకాలం అంతాను దేవుడు ఏం చేస్తాడంట, దట్ ఈజ్ నీడెడ్ ఫర్ మై చైల్డ్, ఇది నాకు అవసరం, ఇది నా బిడ్డలకు అవసరము కదా అని అప్పుడే ఎక్కడికి ఎగరగలం, పక్షిరాజులాగా మనం ఎగరగలిగినంతగా ఏం చేస్తాడంటే దేవుడు మనని ఈ ప్రాసెస్ అంతట్లోనూ మనని సిద్ధపరుస్తాడు. నువ్వు ఆలస్యం అనుకున్నది నీకు దీని నాశనం అని అనుకుంటున్నావు, కానీ ఇది దేనికంట, అది మన మేలుకి. అప్పుడే ఎక్కలేనంత కొండల్ని ఎక్కడానికి మన లేడి కాళ్ళ వల్లగే మన కాళ్ళని సిద్ధపరుస్తాడు, పక్షిరాజు కన్నా ఆకాశంగా ఎగరడానికి కదా. మామూలుగా అయితే నీ స్థాయి ఏంటి, కాకిల వలె మిగతా పక్షులు అన్నిట్లాగా ఎగరగలిగే స్థాయి మంది కదా. అందరిలాగా మిగతా వారు లోకంలో ఉండే వారికనే అటువంటి వారిగా మేలు పొందుకోవడానికి నువ్వు అనుకుంటున్నావు, అటువంటి విధంగా నువ్వు కోరుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నీ బిడ్డలు లేదంటే మన పరిస్థితులు మిగతా వాళ్ళలాగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు ఏమనుకున్నాడంటే, నో 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 నా బిడ్డలకి అట్లా కాదు కదా, ఎత్తైన కొండలు, ఎక్కలేనంత కొండలకి నేను అక్కడ ఎక్కించాలనుకుంటున్నాను. అందుకే ఏం చేయాలంట, ఈ శ్రమలోని ఈ ఆలస్యము అవసరము కదా. దాని మట్టుకు ఈ ఆలస్యం అవుతుందని కృంగిపోవలసిన, అలసిపోవలసిన బాధేం లేదు. నువ్వు వెళ్తావు, ఒక దినాన్న అక్కడికి నిన్ను చేర్చుతాను అని అంటూ ఉంటాడంట. అంటే ఈ ఆలస్యం ఎందుకు అవుతుందంటే, దేవుడికి మన ఎడల గొప్ప ఉన్నతమైన ఉద్దేశంలో కలవు. మన ఎడల ఉన్నవి, కీర్తనకారుడు అంటాడు, మన ఎడలో ఉన్న తలంపులు అవి రమ్యములైనవి. ఆయన మాటలు, ఆయన త్రోవలు, ఆయన ఆలోచనలు మన ఎడల అవి ఉన్నతమైనవి. అవి మన మనుష్య జ్ఞానానికి కానీ ఆలోచనకి కానీ అవి అందవు కదా. ఆయన మార్గంలో అందమైనవి. అందుకే ఏం చేయాలంట, మనము ఓపికతో దేవుని సన్నిధిలో మనం కన్నిపెట్టి వారు ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, దేవుడు చాలాసార్లు ఎందుకు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడంటే, ఆశీర్వాదాన్ని కానీ ఆ అద్భుతాన్ని కానీ పొందుకోవడానికి ఇంకా అంత పరిపక్వత కానీ లేదంటే ఆ స్థాయి కానీ మనము కంప్లీట్గా మనం చేరుకోలేనప్పుడు కదా. దేవుడు ఈ స్థాయికి నేను తీసుకెళ్తా అంటూ ఉంటాడు. మనం వెళ్తున్న స్థాయి ఇదే అనుకోండి, అప్పుడు దేవుడు అంటే వెయిట్ చేస్తాడు. నువ్వు ఆ స్థాయికి నువ్వు వస్తే అప్పుడు నేను నీకు ఇస్తాను కదా, నువ్వు కోరుకున్నది, నువ్వు అడుగుతున్నది నేను ఇస్తాను. ఇంకా ఆ పరిపక్వత అన్న స్థాయి రాలేదేమో, ఆ కంప్లీట్నెస్, పరిపూర్ణత అన్న స్థాయి రాలేదేమో అని అనుకుంటానంట. దేవుడు, గాడ్ విల్ నాట్ గివ్ విచ్ యు కాన్ హ్యాండిల్ ఇట్
కదా. నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేసిన తర్వాత ఆ మేలులు నువ్వు లేదంటే అద్భుతాన్ని పొందుకోవడానికి నువ్వు దాన్ని లక్ష్యపరచలేనప్పుడు, దాన్ని హ్యాండిల్ చేసుకోలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఇవ్వడంట. కడుపు నిండిన వాడికి ఏంటంట? తేనె పట్టునన్నా తొక్కేసి వెళ్ళిపోతాడు. పంది ముందు ముత్యాలేస్తే దానికి ఇది ఏం విలువ తెలుస్తుంది? తెలియదు కదా. అట్లాగే దాని విలువ తెలిసినంత వరకు ఒక చెల్లి ఒకసారి మాట్లాడుతూ ఉంటుంది, అక్క ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము, బిడ్డలు ఎందుకు ఇవ్వట్లేదు నేను అనుకుంటాను, ఈయన మాట విండు, సఖ్యత లేదు నాతోని, ఒక దగ్గర పని చేయడు కదా, నిలకడలేని ఉద్యోగం, ఇప్పుడు ఆ చాలీ జీతంలో సగం మేము పస్తుంటాం, కొన్నిసార్లు ఆకలి ఉంటాం, మేము అట్లాగే నిద్రపోతూ ఏదో చేసుకుంటాం, అదే కానీ బిడ్డలు ఇస్తే వాళ్ళది మనం చూడలేం కదక్క, అందుకే ఇవ్వట్లేదేమో అంట. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ కదా, దేవుడు ఆ స్థాయిని మనం అక్కడి వరకు వెళ్ళడానికి, ఓకే వీళ్ళకి ఆ బాధ్యతలు తెలుసా వచ్చాయా, ఆ లోటుపాట్లు అందులో ఉన్న హెచ్చు తగ్గులు తెలుసా లేదా. ఒక జిఎం అవ్వాలంటే, ఒక జనరల్ మేనేజర్కి వెళ్ళాలంటే చాలా లెవెల్స్ పెడుతూ ఉంటారు ఆ ఇంటర్వ్యూలోని కదా. ఆ ఇంటర్వ్యూలో ఒక్కొక్కటి పాస్ అయినట్టు చూస్తారు. ఒక్కసారిగా జిఎం పోస్ట్ కానీ ఆ పోస్ట్ ఇవ్వరు, ఎందుకంటే నీ కిందున్న వారిని, నీ సబార్డినేట్స్ని, నీ జూనియర్స్ని వారు తప్పు చేస్తే వారిని గైడ్ చేయాలి, కరెక్ట్ చేయాలి, వాళ్ళని లీడ్ చేయాలి, వారు తప్పు చేసినప్పుడు ఎట్లా చేయాలో వారికి మళ్ళీ టీచ్ చేయాలి. అటువంటి నీకేంటంటే జ్ఞానం కావాలి, అటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి. అవన్నీ చేసినప్పుడు ఆ పోస్ట్ ఏంటంటే ఆ కంపెనీకి ఆ హై పోస్ట్ దేవుడు ఇస్తాడు. అట్లా హ్యాండిల్ చేయడానికి అనేకమైన పరీక్షలు పెట్టి ఒక రౌండ్, కొన్నిసార్లు పిల్లలు యవనస్తులు ఫోన్ చేసి ఇది క్లియర్ అయింది, ఒక రౌండ్ క్లియర్ అయింది, సెకండ్ రౌండ్ క్లియర్ అయింది, థర్డ్ రౌండ్ క్లియర్ అయింది, ఫోర్త్ రౌండ్ ఇది ఫైనల్ది, ఇది క్లియర్ అయితే నాకు ఇంకా మెయిల్ వచ్చేస్తుంది అనియా అని చెప్తూ ఉంటారు, లేదంటే అక్క అని చెప్తూ ఉంటారు. దాని కొరకు అంటే ఈ లాక్ సంబంధమైన నీ అంత పోస్ట్కే ఉంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తూ ఉంటారంట, ఇంకను మన ఎలా ఎందుకు ఆలస్యం అవుతున్నాయంటే, ఇఫ్ యు కాంట్ హ్యాండిల్ ఇట్, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయనంత వరకు, నువ్వు పట్టుకోలేనంత వరకు నువ్వు ఏం చేస్తాడంట, లెట్ మై చైల్డ్ గ్రో అప్, ఇంకా నా బిడ్డ ఎదగాలి, ఇంకా మారాలి, ఇంకా విశ్వాసం కావాలి, ఇంకా ప్రేమ కావాలి, ఇంకా మంచితనం కావాలి, ఆత్మ ఫలములన్నీ రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆయన చిత్తానుసారంగా మనం చెక్కబడితే, ఆ రూపులోకి వస్తే, నీకు ఇవ్వాలనుకున్న దానికి నీకు అర్హత యోగ్యత వచ్చినప్పుడు దేవుడు ఇంకా ఆలస్యం చేయక మరి నిశ్చయంగా ఆయన కార్యాలు మన జీవితంలోని త్వరపెడుతూ ఉంటాడు. చూడండి, యోసేపుకి దేవుడు కలిగిన దర్శనం ఏంటంటే, నీ అన్నదమ్ముల మీద నేను అధికారిగా ఉంచుతానంటాడు. అధికారిగా వచ్చింది కళ 17 సంవత్సరాలు రమారమి అని అనుకోండి. తర్వాత ఎప్పుడు నెరవేరింది? ఎప్పుడంట 30 సంవత్సరాలకు నెరవేరింది. అంటే ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు? 13 సంవత్సరాలు. ఆ ముందుగా కానీ ఇది జరిగిపోయింది అనుకో, ఈ లోపున అనేకమైన అనుభవాలు కంటే, చెరసాల అన్యాయంగా తీర్పు తీర్చబడ్డాడు, ద్వేషించబడ్డాడు, లేని మాటలు పడ్డాడు. అవన్నీ పడిన తర్వాత దేవుడు తన స్వారూప్యాన్ని చెక్కాడు కదా, ఆ క్షమాగుణంలోకి తీసుకొచ్చాడు. లేదంటే లాస్ట్లో ఒక మాట అంటాడు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ యాకోబు చనిపోయిన తర్వాత వచ్చి మేము మీకు దాసులము అని కాలు మీద పడిపోతారు కదా, నువ్వు మమ్మల్ని క్షమించు, మేము చేసిన కీడంతటికి మేము నమ్మేశాం కదా, ద్వేషించాం కదా, ఇంక ఎక్కడ ఇప్పుడు ప్రధానమంత్రి అయిపోయాడు కదా యోసేపు, ఎక్కడ వాడిని చంపేస్తాడేమోనని అన్నిసరికి నేను దేవుడి స్థానంలో నేను ఉన్నానా, మీరు నాకు చెప్పండి అక్క. నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించినది కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి చాలక్క, అంటే ఈ మాటలు అనడానికి ఏం చేశాడంటే, దేవుడు ఎన్నాళ్ళు వెయిట్ చేశాడంట, దేవుడి స్థానంలో నేనున్నానా, దేవుడు మనసు అంటే అటువంటి మనసు, అటు స్వభావం, క్షమించగలిగే అంత స్వభావము వచ్చినంత వరకు దేవుడు 13 సంవత్సరాలు ఏం చేశాడు, చెరసాల్లోని ఆ బానిసత్వంలోని ఉంచాడు. ఎవరిని? యోసేపును. అప్పుడే అధికారం వచ్చినప్పుడు, ధనం వచ్చినప్పుడు, ఆ అధికారంలో ఉన్నప్పుడు, ఆ ధనం వచ్చినప్పుడు దుర్వినియోగం చేయలేదు. దాన్ని అడ్డుపట్టుకొని తన అన్నదమ్ములు కానీ ఏం చేయలేదంట, కుటుంబాన్ని కానీ నాశనం చేయలేదు. కానీ ఏం చేశాడంట, దాన్ని క్షమించగలిగే అంత మనసు వచ్చినంత వరకు ఆ 13 సంవత్సరాలు వెయిటింగ్ టైము అయ్యింది. అప్పుడు ఆ కళ నెరవేర్పులోకి వచ్చింది. మోషేని చూసుకున్నట్లయితే, మోషే
అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 25వ మాటలు చదవండి అక్క ఒకసారి. 7:25. అధికారిగాను నేర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపాడు. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. నా వంటి ఒక అక్క 7:25 అదేనక్క. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహించరని అతడు తలంచిన దాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూసి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనిచున్నారని చెప్పి వారిని సమాధానపరచు. చాలక్క. అంటే ఇక్కడ మోషే ఏమనుకున్నాడంట, హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ హీఈస్ ద లీడర్ అండ్ సేవియర్. ముందేమనుకున్నాడంట, ఇద్దరు ఎవరు హెబ్రీయుడిని ఐగుప్తుడు పోట్లాడుతున్నప్పుడు ఏం చేశాడంట, చంపేసి ఇసుకలో కప్పేశాడు. కప్పేసిన తర్వాత ఈ థాట్ నీకేమన్నాడంటే, అప్పుడు వారిలో ఒకడు, అతను 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ తన సహోదరులను చూడవాలని బుద్ధి పుట్టెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి, అంటే తన ద్వారా తన సహోదరులందరికీ అక్కడి నుంచి ఐగుప్తు బానిసత్వంలోంచి నన్ను విడిపిస్తాడు, నన్ను వాడుకుంటాడు, నేనే వారిని విమోచించాలని మోషే అనుకున్నాడు. తను డిక్లేర్ చేసుకున్నాడు. అనుకున్న తర్వాత వారు ఏం చేశారంటే, వారు అనుకోలేదు. గాడ్ హ్యాస్ టు బి డిక్లేర్, దేవుడు చెయ్యాలి కదా. లీడర్స్ ఆర్ నాట్ బార్న్, దే ఆర్ మేడ్ అని ఉంటుంది. అంటే నాయకుల్ని తయారు చేసేది దేవుడు అంట కదా. అప్పుడు అదే కోపం ఉన్న మోషేని అదే ఆవేశంతో 40 సంవత్సరాలు ప్రావీణ్యత కలిగిన వాడు, సకల విద్యలో ప్రావీణ్యమైన వాడిని, లేదంటే మాటలు యందు నేర్పరి అయిన వాడు దేవుడికి అవసరం లేకపోయింది. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజరికంలో ఉంటూ రాజసింహాసనం కూర్చోవలసిన వాడు, అటువంటి వాడు దేవుడికి పనికిరాలేకపోయాడు కదా. యుద్ధం చేయగలవాడు ఒక్కడిని ఒక్క చేత్తో చంపేసి కప్పెట్టేశాడంటే ఎంత బలం గలవాడో మనం ఆలోచించవచ్చు. అదే ఆవేశం అదే కోపంతో ఎన్నుకొని దేవుడు ఐగుప్తు బానిసల నుంచి విడిపించాలంటే ఏంటంటే, దేవుడు 6 లక్షల మందిని ఏం చేస్తాడంట, వాళ్ళు పాపం చేసినప్పుడు అల్లాను దేవుడు సీనాయి పర్వతం చుట్టూ తిరిగించే అవసరం లేదు. 40 సంవత్సరాలు మరలా సీనాయి చుట్టూ తిరిగే అవసరం లేదు కదా. రోజుకి ఒక 4 అయింది. ఆ కోపం అదే ఆవేశం అదే రౌషం అంటే ఏంటంటే మట్టిలో ఎప్పుడో చేసేవాడు. అటువంటి వానికి దేవుడు ఏం చేశాడంట, వెంటనే ఇంకొక 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినంత వరకు ఆ ట్రైనింగ్ మిద్యాను అరణ్యంలోనే ఏం చేశాడంట, ఆ గొర్రెల మధ్య కదా సగం చచ్చిపోయాడు. మామ కింద అల్లుడు పని చేయడమే అది అవమానకరం, హీనం. అక్కడే సగం చచ్చిపోయాడు. ఆ తర్వాత ఇంకెంత విరగొట్టాడంటే, తర్వాత ఆ గొర్రెల చుట్టూ ఒక్కరు ఇటు వెళ్ళిపోతుంది, ఒక్కరు అటు వెళ్ళిపోతుంది, ఒకటి మాట వినదు, చెప్పకుండా వెళ్ళిపోతుంది, ఒక గొర్రె. ఇంకా అటువంటి గొర్రెలు అంటే వివిధమైన స్వభావాలు కలిగిన మనుషులందరినీ కదా ఒక్క తాటి మీద నడిపించటానికి మోషేకి ఎక్కడ జరిగిందంట, ట్రైనింగ్ 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో జరిగిన తర్వాత ఎంతగా దేవుడు ఇచ్చాడంటే, వారు పాపం చేస్తుంటే మోషే తప్పుకొని అగ్నిచేత కాల్చివేస్తానని అంటే, ప్రవ్వా అట్లా కాదు కదా, నా పేరన్నా జీవగ్రంథంలోంచి తొలగించే అని చెప్పి అంత సాత్వికునిగా నమ్మకస్తుడిగా తన ఇల్లంతట్లోని నమ్మకస్తుడంట. భూమి అంతటి మీద సాత్వికుడు వేరే లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చినంతగా ట్రైనింగ్ అయింది. ఎందుకు ఈ ట్రైనింగ్ అంట, ఎందుకంటే తన కార్యము మోషే ద్వారా జరిగించుకోవడానికి, ఆ విమోచ కార్యము జరిగించాలంటే. అంటే ఇది ఆలస్యం అంటామా. 40 సంవత్సరాలు మోషే అనుకున్నాడు, ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఫిట్, నేను ఇప్పుడు చాలా రెడీగా ఉన్నాను, దేవుడు నన్ను ఎన్నుకొని అక్కడ విడిపించడానికి రెడీ అనుకున్నాడు. కానీ దేవుడికి రెడీ, హీఈస్ నాట్ యెట్ రెడీ. అప్పుడు 40 సంవత్సరాలు నడిపిస్తూనే ఉన్నాడు. దావీదు సమూయేలు అభిషేకించిన వెంటనే కదా, అభిషేకించిన వెంటనే రాజు అయిపోయాడమ్మా. సింహాసనం మీద కూర్చున్నా పట్టాభిషేకం చేశారా? నెవర్, చేయలేదు. ఆ తర్వాత సౌలు తరుముతున్నాడు, తర్వాత కుమారుడు తరుముతూ ఉన్నాడు, గృహల వెంట తిరుగుతూ ఉన్నాడు, యుద్ధాలు చేస్తున్నారు, శత్రువులతో యుద్ధాలు, దాక్కుంటున్నాడు. ఇవన్నీ అనుభవాల కింద ఏంటవుతున్నాడంట,
దావీదు వెళ్తున్నాడు కదా. కొన్నిసార్లు ఇవన్నిటి అనుభవాల గుండా వెళ్ళగలిగాడు కాబట్టే 150 కీర్తనలోని రమారమి 70 శామ్స్ 70 శామ్స్ అన్ని కీర్తనలన్నీ ఈనాటి క్రైస్తవ భక్త కోటకు అన్నిటికీ దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఒక విశ్వాసి మనం రిలేట్ చేసుకోవడానికి కంపేర్ చేసుకోవడానికి ఆ వెళ్ళే అనుభవపూర్వకమైనవన్నీ కొన్నిసార్లు దావీదు అంటూ ఉంటాడు కదా, నేను భయపడుతున్నాను, నా శత్రువుకి నేను భయపడుతున్నాను, నా శ్రమ వరద వలె వచ్చేస్తుంది, నేను ఎక్కడికైనా పారిపోయినా బాగున్నాను, వారు నా ప్రాణం తీయడానికి పొంచి ఉన్నారని కొన్నిసార్లు అంటాడు. నా ఆశ్రమ, నా శైలమా, నా దుర్గమా నీవే అన్నాడు. కొన్నిసార్లు అంటుంటాడు భయంతో, లేదంటే నువ్వు నన్ను ఎన్నాళ్ళ వరకు నువ్వు మర్చిపోతావు, ఎన్నాళ్ళ వరకు నాకు విముఖుడిపై ఉంటావు అంటాడు. కొన్నిసార్లు విశ్వాసాన్ని చూపిస్తాడు, కొన్నిసార్లు భయం, కొన్నిసార్లు ఆందోళన, కొన్నిసార్లు ఇంకేంటంటే తెలియనంత ఆనందంతో స్తుతిస్తూ ఉంటాడు, కీర్తిస్తూ ఉంటాడు. ఇవి అనుభవాలన్నీ అటువంటి పరిస్థితులు గుండా ఏం చేశాడంట, దేవుడు నడిపించాడు కాబట్టే ఇప్పుడు నీవు నేను మన శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, అనేకమైన భావోద్వేగాలు వస్తున్నప్పుడు, కన్నీరు కాస్తున్నప్పుడు, దుఃఖం వస్తున్నప్పుడు దావీదులాగే మనం రిలేట్ చేసుకుంటూ ఉంటాం కదా. అందుకే ఏంటంటే ఆ తర్వాత దావీదు రాజు అయి ఉంటాడు, 40 సంవత్సరాలు రూల్ చేస్తూ ఉంటాడు. ఆ అనుభవాలు గుంటా వెళ్ళాడు కాబట్టే అప్పుడు తన ప్రజలు ఎదుట దేవునికి హృదయానుసారుడుగా ఏంటంటే ఒక బలమైన రాజుగా 40 సంవత్సరాలు యెరూషలేము ప్రజలకు అక్కడ ఆయన రాజుగా ఉండి ఉంటాడు. ఎవరికి అంటే దేవునికి ఇష్టానుసారంగా ఆయన రాజ్య పరిపాలన చేశాడు. సౌలుని కొట్టేసిన తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడంట, నా 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 ఆ హృదయానుసారుడు, నా చిత్తాన్నంతా నెరవేర్చువాడుగా దేవుడు అటువంటి రీతిగా ట్రైనింగ్ చేశాడు. దేవుడు అటువంటి రీతిగా దేవుడు ఎన్నుకున్నాడు ఆ రాజుని. అందుకే మనం ఆలోచించినట్లయితే మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో ఇది ఆలస్యం అవుతుంది, మనకి ఇంకా జరగట్లేదు, ఇంతకు ఆలస్యం అవుతున్నాం అన్నీ మనము ఏం చేయాలంట, దేవుని సన్నిధిలో ప్రభువా ఇంకను నా ఎడల నీకున్న తలంపులు అత్యధికములు కదా, నువ్వు చేస్తున్న కార్యము ఇంకా ఉన్నది, త్వరపెట్టకుండా అది మనకి శాపంగా కాకుండా అది మనకి దీవెనకరంగా ఉండాలంటే ఆయన మీద ఇంకనూ ఆనుకునే వారంగానే ఉండాలి, ఇంకనూ ఆశ్రయించే వారంగానే ఉండాలి. విశ్వాసంతో ఏంటంటే ఓర్పుతో సహనంతో ప్రభువా నువ్వు సజీవుడమైన దేవుడు, సింహాసనం మీద కూర్చునే దేవుడు కాబట్టి నువ్వు ఇంకా ఉన్నావు. చూడండి, మార్తా మరియా ఆయన అన్న లాజర్ చనిపోయినప్పుడు, సహోదరుడు లాజరస్ చనిపోయినప్పుడు కబురు పెడుతూ ఉంటారు, మా సహోదరుడు ఆయన చనిపోయినాడు, మనం త్వరగానే ముగించుకుందాము, ఆఖరిగా చెప్పి ముగించేద్దాము. ఆయన చనిపోయి ఉన్నాడు, ఒక కబురు పంపిస్తారు. కబురు పంపించినప్పుడు ఆయన చనిపోయిన ఒక 4 దినములు అయిన తర్వాత కూడా యేసయ్య అప్పుడు వస్తారు. బయలుదేరి వస్తున్నప్పుడు మార్తా ముందు ఎదుర్కొంటుంది. ప్రభువా కొన్ని మాటలు ఆమెకు చెప్పిన తర్వాత ఆ తర్వాత మరియా వచ్చిన తర్వాత మరియా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏడుస్తూ ఉంటే ఆయనతో పాటు మిగతా యూదులందరూ వచ్చి ఏడుస్తూ ఉంటారనమాట. ఈ కబురు చెప్పిన వెంటనే ఇదేంటంటే ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదని యేసయ్య చెప్తారు. ఆ 11వ అధ్యాయం యోహాను సువార్తలో ఇది మరణం కొరకు వచ్చింది కాదు కానీ అని చెప్పిన తర్వాత, అంటే ఆయన ముందే చెప్పారు ఇది మరణం కొరకు రాలేదని. ఆ తర్వాత మరియా ఈ కన్నీరు కారుస్తూ గుండెలు రోదన కదా, తన ఇంటికి అంటే ఒక మగవాడు చనిపోయినప్పుడు ఎంతో మిక్కిలి దుఃఖంతో నువ్వు ప్రేమించిన లాజరు చనిపోయిన అంటాడు కదా, ఆ చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు చాలా గుండెలు బాదుకుంటే అవన్నీ చూసిన తర్వాత యేసయ్యకి తెలుసు కదా, అక్కడ ఒక మాట ఉంటుంది, జీసస్ వెప్ట్, యేసు కన్నీరు విడిచెను అంటది. అంటే ఒక విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, ఏంటంటే యేసయ్యకి తెలుసు, అంటే తను పునరుద్ధాన శక్తితో లాజరస్ని లేపుతానని యేసయ్యకి తెలుసు, అవునా కదా. అందుకే ఆయన ముందే చెప్తూ ఉంటారు ఏంటంటే ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదని చెప్పి ఇంకా ఒక్కొక్క 4 రోజులు ఆగి, ఎందుకంటే బేతనీ వెళ్తే ఆ కుటుంబంలో తప్పకుండా యేసయ్య బస చేసి విందు చేసి వెళ్ళేవారు. అటువంటి కుటుంబాన్ని, అంత ప్రేమించిన కుటుంబంలోని ఒక మరణం సంభవించినప్పుడు ఆయన రాలేదంటే ఖచ్చితంగా దాన్ని ఎడల ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. అప్పుడు ఆయన ఏడ్చను ఉంటుంది. అంటే ఆయనకి ఇంకొంచెం ఒక 2-3 సమయంలో, ఒక మినిట్స్లో కానీ లేదంటే ఒక గంటలో కానీ నేను ఆయన లేపుతానని యేసయ్యకి తెలిసి కూడా ఎందుకు ఆయన కన్నీళ్ళు విడిచేదంటే, ఎందుకంటే ఆయన ప్రేమించిన ఆ కుటుంబం
మార్త, మరియా వీళ్ళందరూ ఆ సహోదరులు ఆ మరణాన్ని, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఏంటంటే ఆయన చూసి కన్నీరు విడిచెను ఉంటుంది. ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే యేసయ్య కన్నీరు విడిచెను ఉంటుంది. అంటే హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది కదా, మన ప్రధాన యాజకుడు ఆయన మనవలే కదా. తీయండి ఒకసారి, నా మొహం చూస్తున్నారు అందరూ. మన ప్రధాన యాజకుడు 4వ అధ్యాయము 15వ మాట, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు సహానుభావము లేనివాడు కాదు కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడిను. అంటే అక్కడ ఆయనకు అన్నీ తెలుసు, లాజర్ బతుకుతాడని తెలుసు, లాజర్ ద్వారా అక్కడ ఒక అద్భుతం జరుగుతుందని తెలుసు, అన్నీ తెలుసు, నేను లేపుతానని తెలుసు. కానీ అక్కడ ఆ స్త్రీలు ఏడుస్తున్నప్పుడు ఆయన కూడా దుఃఖంతో మనసులో కలవరపడి, ఒక మాట ఉంటుంది అక్కడే, మనసులో ఆత్మలో కలవరపడి అని చెప్పి ఉంటుంది. అంటే ఆయన నీవు నేను ఏడుస్తుంటే, ఆయన మనం ఏడుస్తున్న మన శ్రమల్లో, మన దుఃఖంలో, ఆయన కన్నీరుతో మనం ఏడుస్తూ ఉండుంటే ఆయన సంతోషించే దేవుడు కానే కాడు. అక్కడ మార్తా మరియా వారి కొరకైతే అక్కడ ఏడ్చిన దేవుడు, వాడిని ప్రేమించిన దేవుడు అంతకన్నా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కదా. మనం అట్లాగా మన దుఃఖంలో, మన బాధల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానంతోనే మనం అట్లా నశించిపోవడం కాదు. కానీ ఇది అన్నీ ఎందుకు వచ్చాయి, ఈ ఆలస్యం ఎందుకు వచ్చిందంటే అది మరణం కొరకు కాదు, నాశనం కొరకు కాదు, కానీ మన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, ఇంకనూ మన్ని ఆయన స్వరూపంలో మార్చడానికి, మన ఎడల ఉన్నతమైన ఉద్దేశాలు, అవి క్షేమకరమైనవే కానీ అవి నాశనం చేయడానికి కాదు. అందుకే ఏంటంటే ఆయన ఈ దినాన్న దేవుడు మన మాటికి అపవాదం మన భ్రమ పెట్టినప్పటికీ ఇంక అయిపోయిందిలే, ఇంక సమయం అయిపోయిందిలే, ఇంకెన్నాళ్ళు ఏడుస్తావులే, ఇంకెన్నాళ్ళు కన్నీళ్ళు విడుస్తావులే. హన్నా ఏడుస్తూనే ఉందంట. హన్నా తన వైర్యైన పెనున్న రేపుతూ ఉందంట, కోపంతో రేపుతూ ఉందంట. ఆ దేవాలయంకి వెళ్తున్నప్పుడు, షీలోహులోనే దేవాలయంకి వెళ్తుంటే ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా రేపుతూ ఉందంట, కోపాన్ని రేపుతూ ఉందంట కదా. రేపుతూ ఉన్నప్పుడు హన్నా వెళ్ళి ఏం చేస్తుందంట, అక్కడ ఏ స్త్రీ కూడా చెప్పని మాట చెప్పి ఏం చెప్తుందంట, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అంటది. మొదటిసారిగా బైబిల్ గ్రంథంలో సైన్యములకు అధిపతి అయిన కదా, యుద్ధము అదంతా పురుష లక్షణం అంటూ ఉంటారు కదా, అటువంటిది మొదటిగా ఏం చెప్పిందంట, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆ తర్వాత అనేక మాలు 300 సార్లు ఏవో బైబిల్ గ్రంథంలో రాసారేమో, కానీ మొదటగా మాత్రం నోటి నుంచి వచ్చింది ఎవరికంట, హన్నాకు వచ్చిందంట. ఎందుకంటే ఆ మాట ఎందుకనిందంట, ఇప్పుడు నాకు ఒక వైరి ఉంది కదా, పెనిన్నా ఉంది, ఇప్పుడు యుద్ధం నాది కాదు, నేను జయించలేను, నా యుద్ధంలో చేయువాడు యెహోవాయే అని నమ్మింది. యెహోవా షాబోత్ అని చెప్పి ఏమైనా నమ్మింది, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఇప్పుడు నేను యుద్ధము నాది కాదు, ఇప్పుడు నీవే. ఎవరి దగ్గరికి వచ్చిందంట, ఎన్నడూ అసాధారణంగా చేసినట్టు ప్రార్థన చేసిందంట. పెనిన్నా ఆ జీవితంలో లేకపోతే, అటు విధంగా రేపకపోతే ఏంటంటే ఎంత తీవ్రత ఉండొచ్చు. ఆమె ఏం చేసిందంట, కన్నీరు కార్చిందంట. నీ దాసురాల్ని తను తగ్గించుకొని ఒక 5 మార్లు అంటూ ఉంటే తన ప్రార్థనలో తను మూలుగుతూ ఉందంట. అక్కడ యాజకుడు చూసి నువ్వు మత్తురాలు అయిపోయినంత, యాజకుడు కూడా తెలియనంత. చాలాసార్లు మన కన్నీరు దుఃఖము ఎక్కువైనప్పుడు ప్రార్థనలో చాలాసార్లు మనం మాట్లాడలేం కదా, మనం ప్రార్థన చేయలేం. అప్పుడు ఏమొస్తుందంట, కన్నీరే వస్తుంది. అంత కన్నీరు కాచేసిన తర్వాత అప్పుడు తృప్తిగా లెగుస్తాం. చాలాసార్లు అనుభవాలు గుండా వెళ్ళావో లేదో కానీ కదా, కన్నీరే వస్తుంది. అంత తీవ్రత, ఆ లోతైన బాధ. నేను అక్కడ ఏమంటున్నాడు అంట, తన ఎల్కానా అంటున్నాడు, నేను 10 మంది కన్నా కుమారుల కంటే నేను ఎక్కువైన విశేషమైన వాడిని కాదా, ఎక్కువైన వాడిని కాదా అంటది. నెవర్ కదా. నీ దుఃఖము, నీ బాధకి దెర్ ఈజ్ నో హ్యూమన్ సొల్యూషన్. నువ్వు ఈ లోకంలో తృప్తి పొందుదామని అనుకున్నప్పుడు నీ బాధ, నీ కష్టము, ఇదన్నిటికీ కదా నువ్వు ఎక్కువ పాలు ఇస్తున్నాడంట, చేయగలిగినంత ఇస్తున్నాడంట. భర్తగా చేయవలసింది ప్రోత్సాహపరచడానికి, ఎంకరేజ్ చేయడానికి, దుఃఖం సంతోషంగా ఉంచడానికి అన్నీ చేస్తున్నాడు. కానీ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఏంటంటే, మనము ఈ లోకంలో కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఎక్కడ ఆడాలి, ఎక్కడికి వెళ్ళాలి, అన్నా ఎక్కడ చేసింది, దేవుని పాదాలే పట్టుకుంది, తను తగ్గించుకుంది. ఆ హృదయ వేదన అంతా నా హృదయాన్ని నేను కృమ్మరించుకుంటున్నాను. అంటే ప్రార్థన వినబడట్లేదు, పెదవులు మాత్రమే కదులుతున్నాయి. అంటే అప్పుడు ఏమొస్తాయంటే మనకి మూలుగులే వస్తాయి. ప్రార్థన ఎటువంటి మూలుగులైనా
చిన్నదన్నా కూడా దేవుడు, నువ్వు వేదనతో మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడంట, దేవుడు వింటాడంట. వినిన తర్వాత నీవే నా యుద్ధం చేయువాడు, నేను చేయదలుచుకోలేదు కానీ చేయువాడువు నీవే, నా వైరి అట్లా నువ్వు నాకు తీర్చుము, ఈ వివాదము తీర్చుము అని చెప్పి ప్రార్థన చేసింది, లేచింది. ఆ తర్వాత ఏం చేసింది, అప్పటి వరకు భోజనం మానేసింది, తర్వాత చూస్తే భోజనం చేసింది. ఇంకెన్నడూ దుఃఖముఖం అంటే విశ్వాసంతో వెళ్ళింది కదా, విశ్వాసంతో వెళ్ళింది, పొందుకున్నది. అటు రీతిగా ఎలాగుంటాడంటే మనం కూడా మన జీవితాల్లో విశ్వాసం కలిగి మనం ముందుకు ఎడయాలి కదా. ఒక మాట చూసుకొని వెళ్ళిన యెషయా రాసిన గ్రంథం 64:7 ఉంటుంది కదా, ఒక మాట, నా నామమును పెట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేడు. ఒకసారి తీసి చదవండి అక్క. లాస్ట్ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయెను, నిన్ను ఆధారం చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొనువాడు ఒకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషముల చాలక్క. ఈ దినాన్న దేవుడు వెతుకుతూ ఉన్నాడంట. ఆయన నామాన్ని బట్టి ఆధారం చేసుకున్నవారు కదా, మొర్రపెట్టువారు ఒక్కనూను లేరంట కదా. ఆయన చేతులు ఇంకా కురచ కాలేదు, ఆయన చెవులు మందం కాలేదని ఈ దినాన్న మనము వినాలి. ఆయన మౌనంగా ఉన్నాడంటే మనం మర్చిపోయాడని కాదు, కానీ ఆయన మన ఎళ్ళ ఇంకనూ కార్యం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మన ఆలస్యాన్ని అద్భుతంగా కాదు, మహా అద్భుతంగా కదా. లాజర్ లేచిన తర్వాత అంట ఆ రోగి అయిన లాజర్ని ముట్టి ఉంటే ఒక అద్భుతమే, ఆయన ఒక వైద్యుడని ఒక ప్రవక్తను గుర్తించేవారేమో, కానీ ఆయన మరణించిన 4 రోజులు తర్వాత లేపిన తర్వాత లాజర్ని చూడడానికి ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి ఏంటంటే లాజర్ని చూడడానికి టు మేక్ ఈ బికేవ్ అ సెలబ్రిటీ, అంటే పెద్ద వ్యక్తి అయిపోయాడు కదా, పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు కదా. కొన్నిసార్లు దేవుడు అందుకే ఆలస్యం చేస్తూ ఉంటాడంట, చుట్టుపక్కల అందరికీ వింతగా కనిపించడానికి. అక్కడ ఆయన నామాన్ని మన జీవితంలో చేసిన కార్యాల ద్వారా ఆయన మహిమ పొందుకోవడానికి, మన ఒక సెలబ్రిటీ చేయడానికి కదా. అట్లాగా దేవుడు అంత సీరియస్గా వినకండి కదా, నమ్మితే మనము పొందుకుంటాం కదా, మనం నిజంగానే పొందుకుంటాం. అట్లాగా లాజరు ఎట్లాగా అయ్యాడో అటువంటి అద్భుతము మనము పొందుకోవాలి. మన ఆలస్యాలు మహా అద్భుతాలుగా చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఈ దినాన మనం ఏం నేర్చుకున్నామంటే, మనం ఈ సంవత్సరం పొందుకోవాలంటే ప్రార్థనలో విసిగిపోకూడదు. దేవుడు ఇంకా మన ఎళ్ళ పనిచేస్తున్నాడు, మనల్ని మర్చిపోలేదు, మనం ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ఇంకా ఆయన సింహాసనం మీద మన విమోచకుడు, బలవంతుడు కదా. మనం విశ్వాసంతో అంతం వరకు తుదమట్టుకు ఏ విశ్వాసంతో మనము అంటే ప్రార్థన చేయనప్పుడల్లా మనం ఎట్లాగ వెళ్ళాలంట, మనం అడుగు వాటన్నిటినీ పొందుకున్నామనే విశ్వాసంతో సంయోచితమైన సహాయం కొరకు ఆయన ఎక్కడికి వెళ్దామంట, మనం ధైర్యంగా ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళే స్త్రీలుగా మనం ఉందాము. ఈ సంవత్సరం మన మేళ్ళు, మన అద్భుతాలు, కుటుంబం మీద దీవెనలు మనం పొందుకునే స్త్రీలుగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రశాంతి సిస్టర్ వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగిద్దాము. వానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక దినము నాయన నీ సన్నిధిలో గడిపే అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. నాయన నీ వాక్యం జీవం కలిగిన నీ వాక్యము వినుటకు ప్రభువా అయ్యా, మాలోని నాయన ఆదరణ పొందుకోవడానికి తండ్రి, శక్తిని పొందుకోవడానికి ప్రభువా, మేము బలపరచబడుటకు నాయన మీరు చూపించిన కృపంతని బట్టి మీకే స్తుతులు తండ్రి. అయ్యా వాక్యం ద్వారా మీరు మాట్లాడారు, మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా సహోదరులందరూ నాయన తండ్రి ఏ వేదనతో ఏ దుఃఖంతో వచ్చారో ప్రభా, ఒంటరిగా ఎంత విలిపిస్తున్నారో నాయన, ఎంత మూలుగుచున్నారో వారి ప్రార్థనలో ప్రభా, ఎంత వేదన పడుచున్నారో ప్రభా. కొన్నిసార్లు నాయన ఇతరులకు చెప్పుకోలేని సమస్యలతో ప్రభా ఎంతో కాలంగా ప్రభా, దీర్ఘకాలంగా నాయన మొరపెడుచున్నారు ప్రభా. అయ్యా ఈ క్షణంలో నాయన మీరు కనికరించండి, కృప చూపించండి ప్రభా. ఎందు నిమిత్తము నాయన వారి జీవితంలో నాయన తండ్రి, మా జీవితంలో నాయన ప్రభా ఆలస్యం చేస్తున్నావు ప్రభా. అయ్యా మీ చిత్తము, మీ ప్రణాళిక ఎంతో ఉన్నతమైంది ప్రభా. మమ్మల్ని నాయన ఒక ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ప్రభా మా జీవితాల్లో ఆలస్యం చేస్తున్నామేమో ప్రభా. అయ్యా ఆ దినము కొరకు, ఆ గడియ కొరకు మేము ఎదురు చూచుటకు మీ సహాయం దయచేయండి. సహనాన్ని, ఓర్పును అధికం చేయండి ప్రభా. విశ్వాసంలో నాయన ఎదుగుటకు మీ కృప చూపించండి ప్రభా. నాయన తండ్రి హన్న ఎట్లా అయితే నాయన నీ హృదయం అంతా నీ సన్నిధిలో కుమ్మరించుకుందో ప్రభా. అయ్యా ఏ మనుషుడితోని వ్యాజ్యం ఆడలేదయ్యా, ఏ మనుషుడితోని నాయన పోట్లానికి దిగలేదయ్యా.
కానీ నీ సన్నిధిలో వెళ్ళి నాయన ప్రభా తన హృదయం అంతా కుమ్మరించుకుంది ప్రభా. అన్న వంటి మంచి మనస్సును మాకందరికీ దయచేయండి తండ్రి. పరిస్థితులను చూసి నాయన జడియక ప్రభా, సమస్యలను చూసి నాయన భయపడక ప్రభా, దేవ కొదువును చూసి లోటును చూసి నాయన తండ్రి నీరసిల్లకుండా ప్రభా, అయ్యా నీ సన్నిధిలో విలిపించి నాయన నీ సన్నిధిలో మొరపెట్టే కృపను ప్రతి ఒక్క సహోదరికి నాయన మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ సన్నిధిలో పొందుకోలేనంత ఏది కూడా లేదని నాయన తండ్రి అట్టి విశ్వాసాన్ని మాలో అధికము చేయమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా నాయన సహాయము దయచేయండి తండ్రి. అయ్యా నీవు తప్ప మాకు ఇంకా ఎవరున్నారయ్యా నాయన ఈ లోకంలో? మీకన్నా మాకు క్షేమాధారము ఏమీ కూడా లేదు తండ్రి. అయ్యా మిమ్మల్ని బట్టి మేము బతుకుచున్నామయ్యా, మిమ్మల్ని బట్టే మేము ముందుకు వెళుతున్నాం ప్రభా. మీ మీద మాత్రమే మేము ఆశ పెట్టుకొని ఉన్నాం తండ్రి. ఏ మనుష్యుడి దగ్గరికి మేము వెళ్ళడం లేదు తండ్రి. అయ్యా నాయన మా తండ్రిగా ఉన్నారయ్యా, మా హృదయాన్ని చూస్తున్నారు తండ్రి. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు కానీ ప్రభా, హృదయంలో ఉన్న వేదన మీరు చూచుచున్న దేవుడు ప్రభా. లార్డ్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ సన్నిధి, మీ ప్రసన్నత బట్టి మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మీ సంచారాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన మరొక్కసారి మమ్మల్ని బలపరిచినందుకు మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారయ్యా నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము మీ సొత్తై ఉన్నాము ప్రభువా, నీకు వందనాలయ్యా. మీ దృష్టిలో మేము ఎంతో విలువైన వారము ప్రభువా నాయన. మనుషులకైతే మేము పనికిరాని వారము కానీ ప్రభువా, మీ దృష్టిలో మేము విలువైన వారము ప్రభువా. దేవా మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన త్యాగాన్ని బట్టి, మీరు చేసిన త్యాగాన్ని బట్టి తండ్రి, మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక్కసారి మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకు మీకు వందనాలు. గుండెని బలపరచండి ప్రభువా, హస్తాలని బలపరచండి ప్రభువా, వారి పాదాలని బలపరచండి ప్రభువా. దేవా ఎక్కడ లేనంత నాయన తండ్రి ఎత్తైన కోటగా నాయన, ఎత్తైన స్థలానికి మీరు తీసుకువెళ్ళమని బ్రతిమాడి వేడుకుంటున్నాం ప్రభువా. మేము ఎన్నడూ ఊహించలేని కార్యములు, మేము ఎన్నడూ నాయన మా తలంపులకు కూడా రాని తలంపులతో ప్రభా, ఉద్దేశములతో తండ్రి మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక్కసారి నన్ను మమ్మల్ని అందరినీ నాయన ఇక్కడి నుండి పంపిస్తున్నందుకు నాయన నిండుగా నాయన నీ హృదయం అంతా నాయన నెమ్మదితో సమాధానంతో ఇక్కడి నుండి తీసుకెళ్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా, నీ దాసురాల్ని మీరు నాయన ఎత్తుపట్టుకొని వాడుకున్న విధానం బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావం మీరొక్కరే పొందుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అట్లాను కూర్చుని ఉండగా అనౌన్స్మెంట్స్ విందాము. మీ ఉమెన్ కాంట్రిబ్యూషన్స్ సిస్టర్స్కి ఇవ్వండి అమ్మా, మర్చిపోవద్దు. తర్వాత బైబిల్ మీకు చెప్పిన రీతిగా కంప్లీట్ చేయడానికి మేమందరం 3 hours ఉన్నాయి కదా, రీడ్ చెప్పండి అమ్మా ఎవరైనా. రీచ్ మర్చిపోయాం అందరం. రీడ్, రిమెంబర్, రీచ్ కదా. మనం ఫస్ట్ రీడ్లో ఉన్నాము కాబట్టి ఏం చేద్దామో మనం వాగ్దానాలు గుర్తుపెట్టుకుందాము. బైబిల్ ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి? రోజుకి 4. అటు విధంగా మనం ప్రయాసపడదాము. వచ్చే లక్షవారము 6 నుంచి 7:30 వరకు జ్ఞాపకం ఉంచుకొని సమయాన్ని పాటిద్దాం. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముగిందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన ఎన్నాళ్ళ వరకు నాయన మా ప్రార్థనలకు జవాబు రాలేదని, ఇంకెన్నాళ్ళని ప్రభువా విసిగిపోయిన వారు మేము మా మధ్య మేము ఉన్నామేమో ప్రభువా. అనేక సందర్భాలు నిన్ను ఆయాసపరిచేమేమో ప్రభువా. నాయన మమ్మల్ని కనికరించమని వేడుకొంచున్నాం. జరుగుతున్న పరిస్థితులు, జరుగుతున్న ఆలస్యాన్ని బట్టి ప్రభువా, ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రభువా మేము కనిపెట్టి ఉంటగా ప్రభువా నాయన అనేక సార్లు నీ శక్తిని ప్రభువా మేము తక్కువ అంచనా వేసి ఉన్నామో ప్రభువా. మేము మర్చిపోయామని ప్రభువా మేము నిందించి ఉన్నామేమో ప్రభువా. నీ ఎడ్ల ఆయాసకరంగా మేము ఉన్నామేమో ప్రభువా. భక్తులందరి జీవితాల ద్వారా మాకు దృష్టాంతాలుగా ఉంచి ప్రభువా ఈ దినం మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. బలహీనలము ప్రభువా, ఆకాశమందు మీరు తప్పితే మాకు ఎవరూ లేరని మేము ఒప్పుకొంచున్నాం ప్రభువా.
నాయన ఓర్పును సహనాన్ని ప్రభా విసుకగని ఎడల ప్రార్థన చేయులాగిన ప్రభా నాయన మాకు నీ కృపను దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా నాయన విశ్వాసంతో యాత్రను కొనసాగించుటకు నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన మా ప్రార్థన నాయన వినువాడు ప్రభువా మా ప్రార్థన బలిపీఠాన్ని మరి ఒక్కసారి కట్టమని వేడుకొంచున్నాం. క్రమమైన నాయన ప్రార్థనా జీవితం ప్రభువా నాయన మేము కలిగి ఉండుటకు నాయన ప్రయాసపట్టుకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. సంఘం అంతటి మీదకి ప్రభువా నీ ప్రార్థన ఆత్మను కృమ్మరించమని వేడుకొంచున్నాం. నాయన మేము అంగలార్చే స్త్రీలుగా రోధించే స్త్రీలుగా ప్రభువా నాయన కన్నీరు విడిచే స్త్రీలుగా ఉండుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నాయన కన్నీళ్ళతో విత్తి నాయన దాని ఫలమును మోసుకునే ఈ సంవత్సరం నాయన మేము వేచి ఉన్నాం ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా. అది ఆలస్యమైనను ప్రభువా అది తప్పక నెరవేరునన్న రీతిగా నాయన నీ సన్నిధిలో ఇంకను నాయన ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. విశ్వాసంతో కనిపెట్టి దాని యందు నిలిచి ఉండలాగిన ప్రభువా నాయన ఆ కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన మీరే మహిమ ఘనత మా జీవితాల ద్వారా పొందుకోమని నాయన వచ్చే వారం వరకు నీ కృపాక్షేమంలో తోడు ఉంచమని నాయన మెట్టుకు ప్రభువా మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జేమ్స్లు రక్తమే వారికి అనంత నాశనం కలిగ. అందరూ అట్లాగా మీకు సిద్ధపరిచిన స్నాక్స్ ఉన్నాయమ్మా. ఒకరినొకరిని పలకరించుకొని నెమ్మదిగా వెళ్ళండి. వచ్చే లక్షవారం మనం త్వరగా 6 గంటలకి ఇక్కడ మళ్ళీ కలుద్దాం అందరము. థ్యాంక్ యూ.